సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2025 సంబంధించిన Yamaha R15M లేటెస్ట్ వేరియంట్ కార్బన్ ఫైబర్ ఎడిషన్ మెటాలిక్ గ్రే కలర్ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఈ కలర్ అనేది పర్సనల్ గా నాకైతే మాత్రం చాలా బాగా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. అందుకే ఈ బైక్ అయితే రివ్యూ అయితే చేస్తున్నాను. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ కార్బన్ ఫైబర్ ఎడిషన్ మెటాలిక్ గ్రే కలర్ లో మనకి ఎటువంటి ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు, దీనికి ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎంత పడుతుంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, ఈ బైక్ యొక్క డౌన్ పేమెంట్ ఎంత పే చేయాలి, ఎంత మైలేజ్ ఆఫర్ చేస్తుంది, ఇలా ఈ బైక్ గురించి ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియోలో నా ఎఫర్ట్స్ అలాగే నా ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబిలిటీ తీసుకొచ్చారు. కలర్స్ అన్ని కూడా ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మీకు నచ్చిన మీ ఫేవరెట్ కలర్ అనేది మీరైతే చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ బిల్డ్ క్వాలిటీ మనకి దీంట్లో అయితే ఉంటుంది. మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. సో బిల్డ్ క్వాలిటీ పరంగా మనకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మనకి Yamaha వాళ్ళు ఈ బైక్ అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో యూత్ మోస్ట్ ఫేవరెట్ బైక్ అని కూడా చెప్పొచ్చు ఈ బైక్ అనేది. అండ్ నెక్స్ట్ దీని యొక్క ఫ్రంట్ వ్యూ గురించి మాట్లాడుకుంటే టాప్ లో ఇక్కడ మనకి మిర్రర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. మిర్రర్స్ అనేవి మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో ఈ బైక్ కి ఒక మేజర్ అట్రాక్షన్ ఈ బైక్ ఒక మిర్రర్స్ అని కూడా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క విండ్షీల్డ్ అయితే చూడొచ్చు. గ్లాస్ బాడీ తో మనకి మంచి ఏరోడైనమిక్స్ తో మనకి దీని యొక్క విండ్షీల్డ్ అనేది డిజైన్ అయితే చేశారు. సో ఇదంతా మనకి గ్లాస్ అయితే ఉంటుంది. అండ్ సైడ్ గా చూసుకుంటే మనకి క్రోమ్ టచింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో కొంచెం మనకి ఎక్స్ట్రా లుక్స్ మనకి ఇదైతే ఆఫర్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద హెడ్ లైట్ గురించి మాట్లాడుకుంటే బై ఫంక్షనల్ ఎల్ఈడి ప్రొజెక్ట్ హెడ్ లైట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రంట్ సైడ్ హెడ్ లైట్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనకి ఇక్కడ పక్కన కానీ చూసుకుంటే ఎల్ఈడి డిఆర్ఎస్ అనేవి దీంట్లో మనకి ఇన్బిల్ట్ అయితే చేశారు. సో ఫ్రంట్ సైడ్ మనకి లుక్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా అట్రాక్టివ్ గా చాలా స్పోర్టీగా మనకి ఈ బైక్ యొక్క లుక్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఈ కౌల్స్ అయితే చూడొచ్చు మనకి కంప్లీట్ గా మనకి ఈ బాడీ అంతా కూడా మనకి ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ యూఎస్డి ఫోక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. గోల్డెన్ యూఎస్డి ఫోక్స్ అనేవి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటాయి. ఇవి మనకి మంచి సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేస్తాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో 100/80 70 నుంచి ట్యూబ్లెస్ ఎల్లో వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సెట్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో మనకి ఎంఆర్ఎఫ్ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అండ్ వీల్ యొక్క కలర్ కూడా చూడొచ్చు మనకి కంప్లీట్ గా బ్లూ కలర్ లో మనకి ఈ గ్రే కలర్ అయితే డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో 282mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ డిస్క్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో మనకి ఏబిఎస్ రింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైబర్ నుంచి మనకి డ్యూల్ పిస్టన్ క్యాలిపర్స్ తో మనకి దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ అనేది డిజైన్ అయితే చేశారు. అలాగే నెక్స్ట్ టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే టర్న్ ఇండికేటర్స్ అనేవి కంప్లీట్ గా ఎల్ఈడి తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి హజార్ లైట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో హజార్ లైట్స్ అనేవి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి హ్యాండిల్ బార్ మీద ఒక స్విచ్ అయితే ఉంటుంది. సో దీని ద్వారా మనం హజార్ లైట్స్ అనేవి ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఇంజన్ డిపార్ట్మెంట్. సో ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఇంజన్ కాబట్టి ఇంజన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే 155cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve తో లిక్విడ్ కూల్డ్ SOHC ఇంజిన్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఇంజిన్ ని 2025 లో OBD 2B నార్మ్స్ అయితే అప్డేట్ చేశారని చెప్పొచ్చు. దీని యొక్క మాక్సిమం పవర్ సరికి 18.4 bhp పవర్ ని 10,000 rpm దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ సరికి 14.1 Nm టార్క్ ని 7,500 rpm దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో నేను రైడ్ చేస్తాను. ఈ బైక్ ని రైడ్ చేస్తూ నా రైడ్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక డెడికేటెడ్ వీడియో రూపంలో మీకు అయితే తీసుకొస్తాను. అలాగే ఈ ఇంజిన్ లో మనకి VVA టెక్నాలజీ అనేది యూజ్ చేశారు. VVA అంటే వేరియబుల్ వాల్యూ యాక్టివేషన్ టెక్నాలజీ అనేది యూజ్ చేశారు. సో ఈ VVA టెక్నాలజీ ఎలా యూజ్ అవుతుందంటే దీంట్లో మనకి 6 గేర్లు అయితే ఉంటాయి. అంటే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం గేర్స్ అనేవి షిఫ్ట్ చేసినప్పుడు ఫస్ట్ గేర్ నుంచి 6th గేర్ వరకు కూడా మనకి ఒకే రకమైన టెంపోని ఈ VVA టెక్నాలజీ అయితే మనకి మెయింటైన్ చేస్తుందని చెప్పొచ్చు. అంటే మనం రేవ్ చేస్తున్నప్పుడు మనకి జర్క్స్ ఇవ్వడం కానీ ల్యాగ్స్ ఇవ్వడం కానీ లేకుండా మనకి ఒకే రకమైన టెంపోని మిడ్ ఎండ్ లో కానీ టాప్ ఎండ్ లో కానీ ఎక్కడ కూడా మనకి ల్యాగ్స్ అనేవి లేకుండా మనకి మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ మనకి ఈ VVA టెక్నాలజీ మనకి ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుని మనకి సైడ్ స్టాండ్ తో మాత్రమే రావడం జరుగుతుంది. ఎటువంటి సెంటర్ స్టాండ్ మనకి దీనిలో అయితే లేదని చెప్పొచ్చు. అలాగే సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ కూడా మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 170mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి 160mm ఉంటే సరిపోతుంది. 170mm అనేది ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఆఫ్ రోడ్ చేసినప్పుడు కానీ మీరు కంఫర్టబుల్ గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే ఇంకా దీంట్లో మనకి క్విక్ షిఫ్టర్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. మనం క్లచ్ పట్టుకోని అవసరం లేకుండా యాక్సిలరేటర్ అనేది డౌన్ చేయని అవసరం లేకుండా మనం గేర్స్ అనేవి అప్ షిఫ్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ రైడర్ ఫుట్ రెస్ట్ చూడొచ్చు. మనకి కంప్లీట్ గా ఫ్లెక్సిబుల్ అయితే ఉంది. మనకి మెటల్ తో అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ కూడా మనకి చూడొచ్చు. కంప్లీట్ గా ఫోల్డబుల్ అయితే ఉంది ఇది. సో ఇది కూడా మనకి మెటల్ తోనే మనకి ప్రొవైడ్ చేశారు. మంచి క్వాలిటీ అయితే మనకి మెయింటైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్ గా ఓపెన్ టైప్ చైన్ మనకి రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి చైన్ అనేది క్లీన్ చేసుకుంటే మనకి చైన్ యొక్క లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. అలాగే
సైడ్ నుంచి వచ్చే సౌండ్స్ కూడా మనం అవాయిడ్ అయితే చేయొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే మోనోక్రాస్ సస్పెన్షన్ మనకి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే లేదు, ఇది మనకి నాన్ అడ్జస్టబుల్ అనమాట. అలాగే మనకి సస్పెన్షన్ పైకి మడ్ లాంటిది వెళ్ళకుండా ఇక్కడ మనకి మడ్ ఫ్లాప్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ కూడా మనకి శారీ గార్డ్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 140/70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో మనకి రేడియల్ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో రేడియల్ టైర్స్ ఉండటం వల్ల మనకి బెటర్ రోడ్ గ్రిప్ అయితే మనకి ఈ టైర్స్ అయితే మెయింటైన్ అయితే చేస్తాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ కూడా కంప్లీట్ గా LED తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టైల్ లైట్ కూడా చూడొచ్చు, మనకి మంచి యూనిక్ డిజైన్ లో మనకి దీని యొక్క టైల్ లైట్ అనేది డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అల్యూమినియం సింగం అనేది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క చాసిస్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటే డెల్టా బాక్స్ చాసిస్ ఫ్రేమ్ మీద ఈ బైక్ అయితే డిజైన్ చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ అని చెప్పొచ్చు. సో ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే మనం హైవే మీద 3 డిజిట్స్ వెళ్తున్నప్పుడు మనకి మంచి రైడింగ్ స్టెబిలిటీని ఈ చాసిస్ ఫ్రేమ్ అనేది ఇంప్రూవ్ అయితే చేస్తుంది. అలాగే బ్యాక్ సెక్షన్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 220mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే విత్ ఇక్కడ మనకి సింగిల్ పిస్టన్ బై బ్రేక్ క్యాలిపర్స్ తో మనకి బ్యాక్ సైడ్ డిస్క్ అనేది డిజైన్ అయితే చేశారు. సో దీంట్లో మనకి ఏబిఎస్ రింగ్ అయితే కనిపిస్తుంది. సో ఈ బైక్ మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీకు బెటర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ మీరు ఖచ్చితంగా దీంట్లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అలాగే దీంట్లో ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే మనకి దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. మనం వెట్ ప్లేసెస్ లో డ్రైవ్ చేసినప్పుడు మనకి స్కిడ్ అవ్వకుండా మనకి ట్రాక్షన్ కంట్రోల్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ ట్రాక్షన్ కంట్రోల్ మనం ఆన్ ఆఫ్ చేసుకోవడం కూడా మనకి ఆప్షన్ అవైలబుల్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో స్ప్లిట్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ యొక్క క్వశ్చన్ కూడా మనకి టూ గుడ్ అయితే ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ముఖ్యంగా మనకి రైడర్ సీట్ అయితే మాత్రం చాలా కంఫర్టబుల్ అయితే ఉంటుంది. బట్ బ్యాక్ సైడ్ సీట్ అయితే మాత్రం కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి ఎవరైతే ఫ్యామిలీతో రైడ్ చేయాలనుకుంటారో వాళ్ళు మాత్రం ఈ బైక్ స్కిప్ చేయండి. సో ఈ బైక్ అనేది ఎవరైతే ఓన్లీ యూత్ ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే డిజైన్ చేయబడిన బైక్ కాబట్టి సో యూత్ మాత్రమే తీసుకోండి. అలాగే దీంట్లో ఇక్కడ చూడొచ్చు మనకి స్ప్లిట్ గ్రాబర్స్ అని మనకి చాలా యూనిక్ గా మనకి దీని అయితే డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. సో ఇది మనకి కార్బన్ ఎడిషన్. సో అదే మనకి ఇక్కడ ఈ సీట్ మీద కూడా మనకి కనిపించడం జరుగుతుంది. అంటే ఆ కార్బన్ టెక్స్చర్ అనేది మనకి ఇక్కడ సీట్ మీద అయితే మనకి కనిపించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 810mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మినిమం మీరు 5.5, 5.6 కన్నా ఏవో హైట్ ఉంటే కనుక మీరు ఈ బైక్ అనేది కంఫర్టబుల్ గా మీరు రైడ్ చేయొచ్చు. ఒకసారి షోరూమ్ అయితే విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత బైక్ మీద ఎక్కువ కూర్చొని మీరు టెస్ట్ రైడ్ చేసే ప్రయత్నం చేయండి. చేసిన తర్వాత ఈ బైక్ యొక్క కర్వ్ వెయిట్ కూడా మనకి 141 kgs వెయిట్ అయితే ఉంటుంది. సో వెయిట్ అనేది మీరు మోయగలుగుతున్నారు లేదా కాలు అనేది కింద అందుతున్నారు లేదా చూసుకున్న తర్వాత మీరు బైక్ అనేది తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 11 లీటర్స్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి దీని యొక్క ట్యాంక్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో ట్యాంక్ అయితే మాత్రం చూడడానికి చాలా యూనిక్ గా అయితే కనిపిస్తుంది. సో మనకి డ్యూయల్ టోన్ లో కనిపిస్తుంది. సో మిడ్ లో చూసుకుంటే మనకి కంప్లీట్ గా బ్లాక్ అయితే ఉంది. అలాగే ట్యాంక్ పైన ఇక్కడ మనకి యమహా లోగో అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి కొంత స్టిక్కరింగ్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేశారని చెప్పొచ్చు. ఇక్కడ టాప్ లో మనకి R15M అని చెప్పేసి ఇక్కడ మనకి చిన్న 3D బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ ఈ బైక్ ఒక మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మీరు ఒక 40 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. సో ఎవరైనా ఈ బైక్ యూస్ చేస్తుంటే మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే దీని మీద మనకి E20 స్టిక్కరింగ్ అయితే ఉంది. అంటే మీరు ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా దీంట్లో ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనం కొంచెం బెండ్ అయ్యి డ్రైవ్ చేసిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి స్పోర్ట్స్ టైప్ సెగ్మెంట్ బైక్ కాబట్టి ఖచ్చితంగా మనం దీన్ని బెండ్ అయ్యి రైడ్ చేసిన అవసరం అయితే ఉంటుంది. అలాగే ఫుట్ పెక్స్ కూడా చూడండి మనకి కొంచెం బ్యాక్వర్డ్ అయితే వెళ్తాయి అనమాట. అలాగే దీని యొక్క క్లచ్ అలాగే బ్రేక్ లివర్స్ కూడా మనకి చాలా స్మూత్ అయితే ఉన్నాయి, బటర్ స్మూత్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే హ్యాండిల్ బార్ ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో హై బీమ్ లో బీమ్ తో పాటు పాస్ స్విచ్ కూడా ఒకే బటన్ లో ఇంటిగ్రేట్ అయితే చేశారు. అలాగే హజార్ లైట్స్ అనేవి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక బటన్ అనేది ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కన్సోల్ ఉండే ఫీచర్స్ అనేవి ఆపరేట్ చేయడానికి ఇక్కడ మనకి కొన్ని టాగిల్ బటన్స్ అనేవి ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ కింద కనుక చూసుకుంటే హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ లో రెడ్ కలర్ లో మనకి ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కింద కనుక చూసుకుంటే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది. ఎటువంటి కీక్రెడ్ ఆప్షన్ అనేది దీంట్లో మనకి లేదని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీనికి కీ అయితే చూడొచ్చు. కీ అనేది మనకి యమహా లోగోతో మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది, సింపుల్ గా అయితే ఉంటుంది కీ అనేది. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 4.2 ఇంచెస్ TFT కలర్ కన్సోల్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కన్సోల్ అనేది చూడడానికి లైవ్ లో పర్సనల్ గా నాకైతే మాత్రం చాలా బాగా అట్రాక్టివ్ గా అయితే కనిపిస్తుంది. దీంట్లో మనకి లాట్ ఆఫ్ ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. వాటి గురించి వన్ బై వన్ క్లియర్ అయితే మాట్లాడుకుందాము. సో కన్సోల్ కి సైడ్ గానే చూసుకుంటే సైడ్ ఇండికేటర్స్ ఉన్నాయి, ABS ఇండికేటర్ ఉంది, అలాగే ఇంజిన్ టెంపరేచర్ వార్నింగ్ ఇండికేటర్ కనిపిస్తుంది, అలాగే ట్రాక్షన్ కంట్రోల్ సంబంధించిన ఇండికేటర్ కనిపిస్తున్నాయి, అలాగే ఇంజిన్ మాల్ ఫంక్షన్ కూడా ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ కన్సోల్ ఉండే ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, క్లాక్ ఉంది, అలాగే డిజిటల్ RPM మీటర్ ఉంది, డిజిటల్ స్పీడోమీటర్, ఓడోమీటర్, అలాగే ఇంకా చూసుకుంటే ఇక్కడ మనకి బ్యాటరీ వోల్టేజ్ సంబంధించిన ఇండికేటర్ కూడా కనిపిస్తుంది, అలాగే
ఫ్యూల్ గేజ్ కనిపిస్తుంది. ఇక మనం దీని యొక్క సెట్టింగ్స్ లోకి వెళ్ళినట్టు కనుక ఇక్కడ మనకి మెనూ ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీంట్లో డిస్ప్లే సెట్టింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. డిస్ప్లే సెట్టింగ్స్ లో బ్రైట్నెస్ మనం నైట్ టైమ్ లో కానీ డే టైమ్ లో కూడా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే డిస్ప్లే యొక్క కలర్ ను కూడా మనం వైట్ లో కానీ బ్లాక్ లో కానీ మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే డిస్ప్లే వాల్ పేపర్స్ కూడా స్టాండర్డ్, స్పోర్ట్స్, స్మార్ట్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ లో మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే డిఫాల్ట్ మీటర్ మోడ్ లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి స్ట్రీట్ ట్రాక్ అని చెప్పేసి 2 రైడింగ్ మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ల్యాప్ టైమర్ అయితే కనిపిస్తుంది. అండ్ దీంట్లో ఇంకా మనకి ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది కాబట్టి మీరు దాన్ని ఆన్ ఆఫ్ చేసుకోవడం కూడా మనకి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సిస్టమ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళినట్టయితే కనుక క్లాక్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే కస్టమర్ నేమ్, కస్టమర్ నెంబర్ కూడా మనం యాడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ షిఫ్ట్ ఇండికేటర్ లైట్ కూడా మనం ఎంత ఆర్పిఎం దగ్గర సెట్ చేసుకోవాలో కూడా మనం ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. అలాగే ఇంకా దీంట్లో మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్లూటూత్ సపోర్ట్ ఉంది, నావిగేషన్ సపోర్ట్ ఉంది, అలాగే వెదర్ రిపోర్ట్స్ కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పిన ఫీచర్స్ అన్ని మీరు ఆపరేట్ చేయాలంటే గూగుల్ ప్లే స్టోర్ లో మనకి వైక్ కనెక్ట్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటే ఇప్పుడు చెప్పిన ఫీచర్స్ అన్ని కూడా మీరు దాంట్లో ఆపరేట్ అయితే చేయొచ్చు. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 2,12,450 రూపాయలు అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 2,60,000 రూపాయలతో ఇక్కడ అమలాపురం యమహా షోరూమ్ లో అవైలబుల్ అయితే ఉంది. సో ప్రైస్ అనేది డే బై డే వ్యారీ అవుతుంది. అలాగే మీరుండే ఏరియా బట్టి కూడా ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది. కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం యమహా షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి ఈ బైక్ యొక్క ఎగ్జాక్ట్ ప్రైస్ అలాగే ఆఫర్స్ గురించి మీరు అయితే తెలుసుకోవచ్చు. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 40,000 అండ్ అబౌవ్ మీరు ఎంత సరే పే చేసి రిమైనింగ్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2024 సంబంధించిన యమహా R15M కార్బన్ ఎడిషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్ రివ్యూ అవుతుంది అనమాట. సో ఈ వీడియోలో నా ఎఫర్ట్స్ అలాగే నా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాం కాబట్టి మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.